నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లేస్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగాది నుంచి గద్దర్ అవార్డులు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం. వరంగల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ బీజేపీదే, ప్రభుత్వం తీరుపై రఘునందన్ ఆగ్రహం. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఆలోచనలకి ప్రతీక, కేటీఆర్ వ్యాఖ్యలకు అద్దంకి కౌంటర్. బ్రాండ్ అంబాసిడర్ గా మీనాక్షి చౌదరి, ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ లో బాధ్యతలు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డిపై నిన్న కేటీఆర్ చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ నేత అద్దంకి దయాంకర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక వీడియో విడుదల చేశారు. కొత్త ఇన్ఛార్జ్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులకు ఎక్కడో తాకినట్లున్నాయని అద్దంకి దయాంకర్ సెటర్లు వేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమె వ్యాఖ్యలను ఉద్దేశించి పెద్ద జోక్ అంటూ మాట్లాడారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ అని తెలిపారు. ప్రజలను సొమ్మును బ్యాగులకు బ్యాగులు, కంటైనర్లకు కంటైనర్ల మీద దోచుకుంటుంటే కాగ్ రిపోర్టే చాలా విషయాలు చెప్పిందని ఆరోపించారు. అలాంటి నాయకుడిని ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టింది రేవంత్ రెడ్డి అని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక ఊకు దుప్పుడు ఉపన్యాసాలు, వేల కోట్ల ఎన్నికల్లో ఖర్చు చేశారు. ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి కేసీఆర్ ను పడగొట్టినోడు రేవంత్ రెడ్డి. అది మీరు జీర్ణించుకోలేక రాజకీయ అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీద ఏడవడం మానుకో కేటీఆర్, మైక్ ముందు మైక్ వెనక నిజాలు చెప్పలేని పార్టీ బీఆర్ఎస్ అంటూ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రోజు అబద్ధాలే చెప్పుడు మొదలు పెడుతున్నారు. మీరు, మీ బావగారు, మీ సోదరి, మీతో కలిసిన మిత్రులంతా కూడా ఈరోజు రాజకీయంగా కాంగ్రెస్ అంతర్గత అంశాలన్నింటినీ మీరు ఏదో దగ్గర ఉండి తెలుసుకొని పబ్లిసిటీ చేసినట్టుగా రోజు మీ మీడియాతో ఏదో బయట పెట్టే ప్రయత్నం, లేకపోతే మీ ఏంటారు అది మీరు అకామిడేట్ చేసుకున్న సోషల్ మీడియా లాంటి బీఆర్ఎస్ మీడియాతో చేస్తున్న పరిస్థితి, మైకులకు ఏమీ స్టిక్కర్స్ లేకుండా. కానీ ఇప్పటికైనా మీరు మీ రాజకీయ పరిస్థితిని మీరు నిజాయితీగా అర్థం చేసుకోకపోతే మేము చేసేది ఏం లేదు. రాజకీయ విమర్శల కోసం రోజు ఒక విమర్శ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తే కొత్తగా ఏదో వస్తుంది అనుకునే ఆలోచన అయితే లేదు. డెఫినెట్గా నేను అంటున్నా, మీరు మైకుల ముందు మాట్లాడలేరు, నిజం అంతర్గతంగా మాట్లాడలేరు. ఎందుకంటే అక్కడ కేసీఆర్ ఉంటాడు, ఇక్కడ ప్రజలు ఉంటారు. కేసీఆర్ ముందు నిజాలు మాట్లాడితే ఆయన పార్టీలో ఉంచడు, ప్రజల ముందు నిజాలు మాట్లాడితే మిమ్మల్ని ప్రజలు ఉంచరు. కాబట్టి ఈ లాస్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఇబ్బందికరమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యంతో కాదు, నిజాయితీతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా ఉంటుందని మాత్రం చెప్పగలను మిత్రమా కేటీఆర్. గాంధేయవాది మీనాక్షి నటరాజన్ గారు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడో తాకినట్టుంది. మిత్రుడు కేటీఆర్ మాట్లాడుతున్నాడు, అదొక పెద్ద జోక్ కాంగ్రెస్లో అని చెప్పి. కాంగ్రెస్లో ఈరోజు ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలు, రాజకీయ సాంప్రదాయాలు ఉంటాయో వాటికి నిలువెత్తు రూపం మీనాక్షి నటరాజన్ గారు. అంతేకాకుండా ప్రజల సొమ్మును బ్యాగులకు బ్యాగులు, కంటైనర్లను మీరు దోచుకుంటుంటే కాగ్ రిపోర్టే చాలా విషయాలు చెప్పింది కదా. అలాంటి నాయకుణ్ణి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టింది రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోండి. మూమెంట్ క్రెడెన్షియల్స్ అని, తెలంగాణ తెచ్చిండని, అసలు లెజెండరీ పొలిటీషియన్ అని చెప్పి ఎంతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకున్నారు. వేల కోట్ల రూపాయల ఎన్నికల్లో ఖర్చు చేసిండ్రు.
ఏ సింపుల్ మ్యాన్, ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎలా ఇంతటి మీరు చెప్పుకుంటున్న కేసీఆర్ను పడగొట్టి అధికారంలోకి రావడం అనేది మీరు జీర్ణించుకోలేకనే రాజకీయ అక్కస్తోనే ఈ కామెంట్స్ చేస్తుండనేది నేను ఈరోజు ఆరోపిస్తున్నాను. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి గారు. ఆమె చెప్తున్నారు, మీనాక్షి గారు రైల్వే స్టేషన్లో దిగంగానే బ్యాగులు మోసేందుకు గురికొచ్చిరట. చాలా తప్పు, మీరు బ్యాగులు మోయొద్దు, బ్యాగులు మోసి మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోవద్దు అంటుంది. అమ్మ మీనాక్షి గారు, మీకు ఏం చెప్పాలి మేము? నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి గాడికి వచ్చిండు. నీ పక్కన కూర్చున్నాడు బ్యాగులు మోసి మోసి అప్పుడు చంద్రబాబు బ్యాగులు మోసిండు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్నాడు. ఇక గాయనని పక్కన కూర్చోబెట్టుకొని బ్యాగులు మోయొద్దు, ఆత్మగౌరవం దెబ్బతింటుంది అంటే ఏం చెప్పాలా మేడంకి? కాబట్టి మీనాక్షి గారు, వాస్తవాలు తెలుసుకోండి, వాస్తవ ప్రపంచంలోకి రండి అని కోరుతా ఉన్నాం. అక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గాంధీ భవన్లోనో ఎక్కడనో కాంగ్రెస్ వాళ్ళ మీటింగ్ జరిగింది. మరి మీరు టీవీలో పేపర్లో చూడొచ్చు. ఢిల్లీకి వెళ్ళి కొత్త ఇన్ఛార్జ్ గారు వచ్చిండ్రు, వారికి స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ వాళ్ళు సమావేశం పెట్టిండ్రు. అందులో 3 ఆనిముత్యాలు లాంటి మాటలు నేను చూసిన. 3 ఆనిముత్యాలు, 1 కాదు 2 కాదు 3. ఒకటి రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు, ఏమని? మంచి మైకులలో చెప్పాలి, చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండోది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మనం చేసింది ఉంటేనేమో చెప్తా అందుకుంటుంది. ఇక చెడు చెవుల్లో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకోని చెప్తున్నాను నేను. ఎందుకంటే చెడు చెవులో చెప్పాలి, మంచి మైకులో చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని ఆయన డైలాగులు కొడుతున్నాడు. ఆమె పాపం ఢిల్లీ నుంచి ఒక పెద్ద మనిషి వచ్చింది, ఇన్ఛార్జ్ మీనాక్షి. గద్దర్ సినీ అవార్డులపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భక్త రామదాసు జయంతి వేడుకలకు బట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళలను ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు. దశాబ్ద కాలంగా గత ప్రభుత్వ కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రజాప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టామని, ఈ అవార్డులను ఉగాది పండుగ నుంచి ఇవ్వబోతున్నట్లు స్పష్టం చేశారు. నాటక పోటీలను నిర్వహించి కళాకారులకు అవార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లుగానే ఆధ్యాత్మికంగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల అన్నారు. సీఎం సూచనల మేరకు భక్త రామదాసు 392వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ భక్త రామదాసు జయంతి ఉత్సవాల కోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 26 సంగీత గాన బృందాలు తమ పేర్లను నమోదు చేసుకోవడంతో పాటు 600 మందికి పైగా సంగీత కళాకారులు పాల్గొన్నారు. మెండుగా ఉంటాయని స్పష్టంగా చెప్పమని కూడా నాకు చెప్పారు. సో మీ అందరికీ సంగీత కళాకారులకి, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగీత కళాకారులకి, సంగీత ప్రేమికులకి అందరూ కూడా చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కళల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంది. కళల్ని ముందుకు తీసుకుని పోయేటువంటి వారి అందరికి కూడా ప్రోత్సహించడానికి కావాల్సినటువంటి వసతులు కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మేము
గత 10 సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం సినిమా కళాకారులకు ఇచ్చేటువంటి నంది అవార్డుని పూర్తిగా విస్మరించి ఇవ్వకుండా పూర్తిగా ఉంటే మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రాగానే ఆలోచన చేసి కళల్ని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత పాలకులు ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ సంవత్సరం నుంచి సినిమా రంగానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఫిలిం అవార్డుని ప్రముఖ తెలంగాణ రాష్ట్రాన్ని, ఆయన కూడా వాగ్గేయకారుడే, గద్దర్ గారు లాంటి మహానుభావుడి పేరు మీద గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా అవార్డులు ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకుంది. అట్లాగే సినిమా వాళ్ళకే కాదు, మరి నాటకాలు వేసేటువంటి వాళ్ళు, డ్రామా నాటకాలు వేసేటువంటి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలి అని చెప్పి సంగీత నాటక అకాడమీ చైర్మన్ గారు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే ఆ ఫిలిం అవార్డుతో పాటు ఈ సంగీత నాటక అకాడమీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రోత్సహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా నాటక పోటీలు పెట్టి వాళ్ళకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసిందని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ సంతోషిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీరందరూ ఆ భగవంతుడు మీకు ప్రసాదించినటువంటి ఈ గొప్ప కళని, గాత్రం, కళలు, వాగ్యం, సంగీతం ఇవన్నీ కూడా అందరికీ వచ్చేవి కాదు, కొద్ది మందికి మాత్రమే సొంతం. అలా సొంతంగా ఉన్నటువంటి వాళ్ళు మీరంతా కూడా ఆ భగవంతుడు మీ అందరినీ బాగా ఆశీర్వదించినట్టుగా నేను భావిస్తూ ఆయన ద్వారా సంక్రమించినటువంటి ఈ ఆస్తిని ప్రజలకు అందిస్తూ మీరు ప్రముఖంగా వెలుగొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ బీజేపీదేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు వరంగల్లో చేసిన ఆందోళన సరికాదని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సౌమ్యుడని ఆయనపై సీఎం చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. కిషన్ రెడ్డి తన పార్టీని మార్చలేదని చెప్పారు. రేవంత్ అవసరాల కోసం పార్టీ మారారని తెలిపారు. నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా? నీ పక్కన ఉన్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వు ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది చాలా స్పష్టంగా ఇక ఈ మధ్యలో అర్థమవుతా ఉంది. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కూడా బీజేపీ మీద మాట్లాడుతున్నారు, మా మీద మాట్లాడు మానేసి. మీరు చేయాల్సిన పని ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక్క బీసీకి మంత్రి పదవికి అర్హత లేదా? కాంగ్రెస్లో 6 మంత్రి పదవుల్ని ఫిలప్ చేసుకోవడానికి 14 నెలలుగా దాదాపు 30 సార్లు ఢిల్లీకి వస్తే కూడా అనుమతి వస్తలేదు. మీరు వచ్చి బీజేపీ గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడతారు. సిగ్గుండాలే మామునూరులో పోయి మేం తెచ్చినాం ఎయిర్పోర్ట్ అని చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. మామునూరు అనే ఎయిర్పోర్ట్ గురించి కాంగ్రెస్కి సంబంధం లేదు. మామునూరుకి ఎయిర్పోర్ట్ కావాలని కాంగ్రెస్ అయినాడు ఉత్తరం కూడా ఇవ్వలేదు. గతంలో జ్యోతిరాదిత్య సింధియా గారు మంత్రి ఉన్నప్పటి నుంచి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మామునూరు ఎయిర్పోర్ట్ కోసం ప్రయత్నం చేసింది. ఇన్ని మేము చేస్తూ ఉంటే ఏదో మీరు చేయలేదు, కిషన్ రెడ్డి గారు చేయలేదు. కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్లో మంత్రి ఉండి చేస్తేనే కదా ఈ రాష్ట్రానికి 4 పైసలు వచ్చినాయి, 4 ప్రాజెక్టులు వచ్చినాయి అనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? విషయం అంతా కూడా ఆయన చేస్తున్న మున్సిపల్ మంత్రి లేక చెరువులో చచ్చిపోయిన వాళ్ళ గురించి మాట్లాడాడు. మంత్రి ఉండి టన్నల్లో చచ్చిపోతే శవాలను పైకి తీయడం చేతగాక దాని గురించి మాట్లాడాడు.
బీసీ కులగణనకు సంబంధించి రిపోర్ట్ వస్తే మాట్లాడిన బీసీ ఎమ్మెల్సీని తీసి బయట పారేస్తాడు. 6 మంత్రి పదవులు ఖాళీగా ఉంటే మంత్రుల్ని నింపుకునే చేత కాదు. ఆఖరికి బతిలాడి చేర్చుకున్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మొన్న ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చిండు, నాకు నవ్వాలను వేయడం వల్ల అర్థం కాలే. గద్వాల ఎమ్మెల్యే పోయి కాంగ్రెస్ వాళ్ళు నా బొమ్మనాల ఫ్లెక్సీల మీద పెడుతుర్రని కంప్లైంట్ ఇచ్చారు. గద్వాల ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రితోటి కండువా కప్పించుకున్న గద్వాల ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా బొమ్మను తీసుకుపోయి ఫ్లెక్సీలో పెడుతుర్రని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. అంటే ఏమర్థమవుతుంది రేవంత్ రెడ్డి? రేపో మాపో టీఆర్ఎస్కి వచ్చినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి టీఆర్ఎస్కి పోయేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతుంటే అటెన్షన్ డైవర్షన్ కోసం కిషన్ రెడ్డి గారిని తిడుతున్నావు తప్ప కిషన్ రెడ్డి గారికి నీకు పోలిక ఎక్కడిది? నమ్మిన సిద్ధాంతం కోసం చిన్ననాటి నుంచే భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగి ఎదిగి ఈ పార్టీ కోసం దేశం కోసం పనిచేస్తున్న నాయకుడు కిషన్ రెడ్డి గారు. నీలాగా పదవుల కోసం అవసరాల కోసం పార్టీలు మారి ఏ పార్టీ నాయకత్వాన్ని అయితే బాగా తిట్టినవో అదే పార్టీలకు ఈ ముఖ్యమంత్రి కాలేదు. కిషన్ రెడ్డి గారు సౌమ్యుడు, మంచోడు, నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు. ఆయన తిడితే ఏమొస్తుంది? ప్రాజెక్టుల మీద చర్చకు రమ్మని నేను 4 సార్లు అడిగిన మీ కాంగ్రెస్ పార్టీని. చౌదరికి బంపర్ ఆఫర్ తగిలింది. ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరి బాధ్యతలు తీసుకోనుంది. ఈ తరుణంలోనే ఏపీ మహిళల కోసం పనిచేయనున్నారు. కాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాలీవుడ్ టు కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయింది. తాజాగా మీనాక్షి చౌదరి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై నిర్మాత దిల్ రాజు వెంకీ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకుంది. వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వనపర్తి చేరుకున్న సీఎం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే స్థానిక జెడ్పీ పాఠశాలలో చిన్ననాటి స్నేహితులను కలిశారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. వనపర్తిలో స్వయం ఉపాధి పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. వనపర్తిలో ఏర్పాటు చేసిన రుణమేళా, ఉద్యోగ మేళాలో పాల్గొన్నారు. అలాగే కాసింనగర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. వనపర్తిలోనే విద్యాభ్యాసం చేసిన సీఎం రేవంత్ విద్యాభ్యాసం సమయంలో పార్వతమ్మ ఇంట్లో అద్దెకు ఉన్న పార్వతమ్మ ఇంటికి సీఎం రేవంత్ వెళ్లారు. ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొన్నారు. సాయంత్రం వనపర్తిలోని పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరుగుతున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సాయంత్రం వనపర్తి నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.